నమస్కారం. సమాజజ్యోతి న్యూస్కు స్వాగతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 65 మంది పద్మ అవార్డులను అందజేశారు. వీరిలో 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. లక్నో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శిస్తున్న సమయంలో ఓ మహిళ ఫిర్యాదును వింటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. बीजेपी सपोर्टर है, बलरामपुर से है। हम आपको जितना सपोर्ट करते हैं नहीं बिल्कुल संवेदना कर అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ టీఎంసీ సీనియర్ నేత సంపన్ సమంతను స్థానికులు చెప్పులు దండాలు వేసి ఊరేగించారు. చెవులు పట్టుకొని గుంజీలు తీయించడంతో పాటు గుడ్లు టమాటాలతో నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఫోరెన్సిక్ సైన్స్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ వరకు 11 విభాగాల రాత ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాడే సాయి కృష్ణ కేసులో కృష్ణాలంక మాజీ సీఐ నాగరాజును ఎస్ఐటి అదుపులో తీసుకుంది. ఈ సందర్భంగా కొందరు మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయనను గెస్ట్ హౌస్ తరలించి విచారిస్తున్నారు. కర్నూలు, హైదరాబాద్ నగరంలో సూర్యుడు చుట్టూ అరుదైన రంగుల వలయం కనిపించింది. ప్రజలు ఆశ్చర్యానికి గురి చేసింది. మంచు స్ఫటికాలపై సూర్యకాంతి పడడంతో ఈ సన్హాల్లో ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీ షీటర్ అస్లాం ఆగాపూర్లోని సెంట్రల్ బేకరీ హోటల్లో హంగామా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్జీఐకు చేరుకున్న చివరి ఫైనల్ హజ్ విమానంలో 298 మంది యాత్రికులు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ ఖుస్రా పాషాను ఘన స్వాగతం పలికారు. హజ్ 2027 దరఖాస్తులకు జూలై 20 వరకు స్వీకరిస్తున్నారు. शाम में जो आखिरी फ्लाइट थी तेलंगाना यानी हैदराबाद पहुंच चुके हैं और तमाम के तमाम खैर आफत से पहुंचे हैं और आने के बाद तमाम हाजियों से हमने पूछा कि वहां पर खिदमत హైదరాబాద్ కిషాన్ బాగ్లో చిక్కుకున్న జాతీయ పక్షి నెమలిని స్థానిక యువకుడు అస్గర్ సురక్షితంగా రక్షించాడు. అనంతరం నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులకు అప్పగించారు. अस्सलाम वालेकुम, मैं किशनबाग का रहने वाला हूँ। ये किशनबाग पार्क के पास मिला तो हम लिख जाके पुलिस स्टेशन में लिख जाके दिए तो पुलिस वाले बोले जू क्वार्टर्स में दे दो, बोले तो जू क्वार्टर्स में लेके आए। मेरा नाम शेख तबरेज है। వరంగల్లో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లు చనిపోయిన ఎలుక బయటపడడంతో కలకలం రేగింది. ఫిర్యాదు అందుకున్న అధికారులు కిరాణా దుకాణాన్ని తనిఖీ చేసి సంబంధిత బ్యాచ్ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశారు. హైదరాబాద్ మెట్రో భూములపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని విమర్శించారు. స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. జూన్ 23 నుంచి 30 వరకు రాష్ట్రంలో 2601 రైతు వేదికలలో రైతు నేస్తం విత్తనాల మేళాలు ప్రారంభమయ్యాయి. వరి విత్తనాలు, పప్పు ధాన్యాలు, నానో యూరియాతో పాటు శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ తనిఖీలో ప్లాట్ఫామ్ 65 PNAR ఎంఫైర్ రెస్టారెంట్లో ఎలుకలు, పాడైన ఆహారం, అపరిశుభ్రత పరిస్థితులు గుర్తించారు. FSSAI లైసెన్స్ సస్పెన్షన్కు అధికారులు సిఫారసు చేశారు. ఢిల్లీలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు పోలీసుల అదుపు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో అతడికి గాయాలైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పెద్ది సినిమా విజయోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్గా
అభివర్ణించారు. తన కుమారుడు తన కంటే ముందుకు వెళ్లడం గర్వకారణమని చిరంజీవి వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ న్యాయవాది బిజార్ మొహమ్మద్ ఖాజా బందే నవాజ్ 55 మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం జోహర్ నమాజ్ అనంతరం యూసుఫైన్ దర్గా మసీదులో జనాజా నమాజ్ నిర్వహించి బర్కస్ ఖబ్రస్థాన్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.